నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమోనో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, హృదయంలో ఆయన చేర్చుకుంటారో, వారికి పాపముల నుండి విడుదల కలుగుతుంది, నరక శిక్ష తప్పించుకుంటారు, ఈ లోకములో బాగుంటారు, పైకి వెళ్ళిన తర్వాత కూడా బాగుంటారు. కాబట్టి ఈ సువార్తను అంగీకరించండి, ఈ మంచి మాటలు స్వీకరించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించునుగాక, మీ కష్టఫలాన్ని దీవించునుగాక. యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన పరమాత్ముడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారని ఈ సువర్తమానం ప్రకటిస్తున్నాము. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసయ్య దైవము చూడన్నా, చూడన్నా. ఏనాటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, లేకపోతే ఒక 50 ఏళ్ళు నువ్వు బ్రతకొచ్చు. నీ యొక్క ఆయుష్కాలానికి అంతం అనేది ఉంది, అది గ్యారంటీ, మర్చిపోవద్దు. ఎప్పుడు ఎవరు ఎలా ప్రాణం విడుస్తారో తెలీదు. నీ ప్రాణం పోకముందే, నీ జీవం నిన్ను విడవకముందే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు పిలుస్తున్నారు కనుక ఆయన్ని నువ్వు హృదయంలో చేర్చుకుంటే మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు. విమానం ఎక్కి లేకపోతే వాడలెక్కి బస్సులెక్కి నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో కానీ పరలోకానికి మాత్రం యేసు ప్రభు ఒక్కడే మార్గం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నరకం నుండి తప్పించుకుని మోక్షానికి వారసులు అవ్వాలని ఈ లోదొడ్డు ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాపరిశుద్ధుడై పరిశుద్ధుడిగా ఉండి ఈ భూమి మీద పరిశుద్ధముగా జీవించి ప్రజలందరి పాపాల కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఏ మనుషుడి యొక్క రక్తము పరిశుద్ధమైనది కాదు. ఎందుకంటే మనుషులందరూ కూడా పాపం చేసి ఆ దేవాది దేవుడికి దూరం అయిపోయారు. మరలా ఆ దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, స్వర్గలోకానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమై ఉన్నది. ఆ పరిశుద్ధమైన రక్తము ఎవరు కార్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు కార్చారు. గనుక ప్రతి ఒక్కరు కూడా యేసు కాచినటువంటి రక్తం నందు విశ్వాసం ఉంచండి. యేసు కాచినటువంటి రక్తం నందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, నీ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. ఈ భూమి మీద అందరూ బాగుండాలి. ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత కూడా బాగుండాలి. మనం బాగుండాలి అని అంటే మనల్ని బాగు చేసేవాడు, మనకి మనశ్శాంతినిచ్చేవాడు, మనం ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత స్వర్గాన్ని తీసుకెళ్లేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనందు నమ్మిక ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. అలాగే ఇంకా ఈ ప్రాంతంలో యేసు ప్రభు వారిని అంగీకరించలేని వారు ఎంతమంది అయితే ఉన్నారో, మీరు కూడా యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించినట్లయితే, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్మినట్లయితే, ఈ లోకం విడిచిన తర్వాత ఆనందకరమైన సంతోషకరమైన పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మీకు కూడా జరుగుతుందని ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఈ ప్రాంతానికి వచ్చామండి. ఈ ప్రాంతానికి అంతటికీ రక్షణ కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యేసు నామములో రక్షణ కలుగునుగాక. ఆమేన్.